ఎస్జిటి ఆశావాహులందరికీ కూడా నా నమస్కారాలండి. అండ్ ఇప్పుడు మనం చర్చించుకోబోతున్న విషయం ఏంటంటే ప్లానింగ్. సో ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి ప్రవేశించిన తర్వాత తాను విద్యార్థులకు ఎలా నిర్దేశించాలి, బోధించాలి అనే విషయాన్ని ముందుగానే చాలా సమయాన్ని విభజించుకొని అండ్ చక్కగా ప్లానింగ్ చేసుకోవాలి. ఆ విషయాన్ని చెప్తుంది అండ్ అధ్యాయం 8 అనమాట. సో ఇందులో ఈ ప్లానింగ్లో ముఖ్యమైనది మనకు నేర్పించేది ఏంటంటే మన బిఎడ్ డిఎడ్ ఆ టైంలో కూడా మైక్రో టీచింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మైక్రో టీచింగ్ అంటే అండ్ పిల్లలు మామూలు తరగతి గదిలో 40 మంది ఉండాలి. సో 40 మంది లేదా ఇంకా ఎక్కువ మంది ఉంటున్నారు, ఈ విధంగా ఉంటున్నారు. సో మనం ఏంటంటే ఒక ప్లానింగ్ అంటే ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా చెప్పాలి, ఆ 40 నిమిషాల సమయాన్ని లేదా 45 నిమిషాల సమయాన్ని ఏదైతే ఉందో పీరియడ్ అనుగుణంగా ఆ పీరియడ్లో మనం ఏం బోధించాలని తెలిపేదే ప్లానింగ్. సో మైక్రో టీచింగ్ వచ్చేసి ఇట్స్ ఏ సిమ్యులేటెడ్ టీచింగ్ యాక్టివిటీ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్. సో మైక్రో టీచింగ్ అనేది చాలా కంట్రోల్డ్, అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ ఉండేది కూడా ఎవరంటే ఛాత్రోపాధ్యాయులు ఉంటారు, స్టూడెంట్ టీచర్స్ ఉంటారు. వీళ్ళు కూర్చొని ఉంటారు అండ్ ఒక ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే తాను ఒక టీచింగ్ చెప్తున్నట్టుగానే ఊహించుకొని వాళ్ళకి బోధించాల్సి ఉంటుంది. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. అండ్ మన అకాడమిక్ ఇయర్ అనేది జూన్ 12 నుంచి ఏప్రిల్ 23న ఉంటుంది. అందరికీ నూతన సంవత్సరం ఉంటుంది జనవరి 1. అయితే మీరు గనక టీచర్ అయితే మరి ఒక కొత్త సంవత్సరం ఉంటుంది. అదేంటయ్యా అంటే అకాడమిక్ ఇయర్ అంటారు దాన్ని. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 12న మొదటి రోజు పండగ అనేది స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 23న చివరి రోజు పండగ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా అకాడమిక్ ఇయర్లో 3 టర్మ్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే ఇయర్ ప్లాన్ అండ్ యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్. సంవత్సరం మొత్తం మనం బోధించేదంతా ఇయర్ ప్లాన్లో ఉంటుంది. అండ్ యూనిట్ వారీగా మనకైతే ఇంగ్లీష్లో 6 యూనిట్లు ఉంటాయి. సో 6 యూనిట్ ప్లాన్లు మనం రాసుకోవాలి. లెసన్ ప్లాన్ అనేది ప్రతి లెసన్కి మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అనేవి లాంగ్ టర్మ్ ప్లాన్స్. ఇవి అంటే చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు అన్నమాట. ఇయర్ ప్లాన్ అంటే మనం దరిదాపులుగా సంవత్సరం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక. యూనిట్ ప్లాన్ అనగా ఒక యూనిట్లో 3 లెసన్లు ఉంటాయి. ఇంగ్లీష్ మటుకి రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని. సో వాటికి సంబంధించిన ప్రణాళిక. అండ్ లెసన్ ప్లాన్ వచ్చేసి రీడింగ్ ఏకి సపరేట్గా, రీడింగ్ బికి సపరేట్గా, రీడింగ్ సికి సపరేట్గా చేసుకోవాలి. ఇయర్ ప్లాన్ మాత్రం ప్రభుత్వం వారే నిర్దేశిస్తారు. ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా టీచర్ సెంటర్డ్గా కాకుండా లెర్నర్ సెంటర్డ్గా ఉండాలి. లెసన్ ప్లాన్లు అనేవి స్పెసిఫిక్ యాక్టివిటీ అనమాట. సో షార్ట్ టర్మ్ ప్లాన్ కూడా. ఎందుకని అంటే ఒక లెసన్ని మనం ఒక వారంలోనో లేదా 3 రోజుల సమయంలో 3 పీరియడ్లుగానో విభజించుకొని పూర్తి చేసుకుంటాం. అండ్ ఇయర్ ప్లాన్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అండ్ బిగినింగ్ ఆఫ్ ది ఇయరే మీకు ఇవ్వబడుతుంది. అది టెక్స్ట్ బుక్లోని ప్రథమ పేజీలో ఇండెక్స్ ఆ ప్రదేశంలో ఉంటుంది. అండ్ యూనిట్ ప్లాన్ వచ్చేసి చాలా తక్కువ అనమాట. సెక్షన్ 6, మన ఇంగ్లీష్ వరకు వస్తే 6 యూనిట్లు ఉంటాయి. సో దీన్ని స్మాల్ వర్కబుల్ సెక్షన్ ఆఫ్ ది సిలబస్లో భాగాలుగా చేయబడిన చిన్న భాగంగా భావిస్తారు. అంటే ఇంకా లెసన్ ప్లాన్ అనేది ఇంకా చిన్నది. అయితే మామూలుగా విభజించేటప్పుడు ఏం చేశారంటే ఇవి వర్కబుల్ సెక్షన్ అనమాట. సో ఒక యూనిట్లో మళ్ళీ 3 అట్లా అనమాట. సో తర్వాత లెసన్స్ ఉంటాయి యూనిట్లో. అందులో ఏముంటాయంటే ప్రోజ్కి సంబంధించిన లెసన్ ఉంటుంది, పోయిటరీకి సంబంధించింది, తర్వాత ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మీద యాక్టివిటీస్కి ఉంటాయి, అండ్ గ్రామర్ ఉంటుంది, తర్వాత వొకాబులరీ అనేది ఉంటుంది. అండ్ యూనిట్ ప్లాన్లో ఆబ్జెక్టివ్స్, ప్లాన్, స్ట్రాటజీస్ అండ్ యాక్టివిటీస్ అనేవి ముందే ఇవ్వబడతాయి. ఈ యొక్క లెసన్ చదవడం వల్ల పిల్లవాడు ఏం నేర్చుకోగలుగుతున్నాడు అనేసి ఖచ్చితంగా ముందే ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో డైలీ ఇంగ్లీష్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబడిందండి. అండ్ ఈ ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆంగ్ల భాషలో వెనకబడుచున్నారో వాళ్ళకి రోజు కూడా 10 నిమిషాలు మాత్రమే ఒక వీడియో ఉంటుంది, లేదా అంతకన్నా తక్కువగా ఉంటుంది. సో ఆ వీడియో కనుక రోజు చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆంగ్లంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నా కానీ, లేకపోతే మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నా, లేదా సరైన ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు కనుక మెయిన్ ఇంగ్లీష్ కారణంగా మీరు ముందుకు వెళ్ళలేకపోతుంటే ఆ లోటును భర్తీ చేయడానికి డైలీ ఇంగ్లీష్ అనేది వస్తుంది. కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఎర్లీ మార్నింగ్ అది
పోస్ట్ అవుతుంది ఆ వీడియో. సో దయచేసి మీరు దాన్ని ఉపయోగించుకోవాలని నేను భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మైక్రో టీచింగ్ వచ్చేసామండి. ఈ మైక్రో టీచింగ్ అంటే ఏంటంటే జనరల్గా పైలట్గా ప్రోగ్రామ్ కనుక చేస్తుంటే ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ అవ్వాలనుకుంటే అతన్ని ఏం చేస్తారంటే లింక్ ట్రైనర్కి అప్పగిస్తారు. వాళ్ళకి కూడా ఏముంటుందంటే పైలట్ ఏ విధంగా అయితే విమానం అమెరికా ఉంటుందో అలాంటి దాంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ ఎయిర్ హోస్టెస్ అయితే విమానం లాంటి ఆకారంలోకి తీసుకెళ్ళి అక్కడే సర్వ్ చేయడం ఇట్లాంటివి నేర్పిస్తూ ఉంటారు. అదే కనుక లా స్టూడెంట్ అయితే మూట్ కోర్ట్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏంటంటే నిజంగా వాదోపవాదనలు జరుగుతున్నట్లుగా అక్కడ వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు, కానీ అది అసలు కోర్టు కాదు. అండ్ యాక్టర్ అయితే రిహార్సల్ ఉంటుంది. కాబట్టి టీచర్కి కూడా ఎలా ఉంటుందంటే మైక్రో టీచింగ్ అనేది ఉంటుందన్నమాట. మైక్రో టీచింగ్ అనే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో బోధించడం అనేది చాలా కష్టమైన క్లిష్టమైన విషయం. ఎందుకంటే అది బోధించే వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. అండ్ బోధించే వ్యక్తి ఎంత కృషి చేసినా నేర్చుకునే వ్యక్తి అనే వ్యక్తి సన్నద్ధంగా ఉండాలి. సో అటువంటి సన్నద్ధత ప్రతి విషయం కూడా అవగాహన చేసుకోవడానికి మైక్రో టీచింగ్ అనేది అండ్ థియరీకి ప్రాక్టికల్కి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మైక్రో టీచింగ్ అనేది ఏంటంటే అండ్ టీచింగ్ యొక్క మినిమైజ్డ్ వర్షన్ అనమాట. అంటే చాలా తక్కువ లెవెల్లో అది ఇవ్వబడుతుంది. అంటే మనం తరగతి గదిలో ముఖ్యంగా కొన్ని పాఠాలను చెప్పాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మైక్రో టీచింగ్లో ఒక పారాగ్రాఫ్ని తీసుకొని దాన్ని ఒక 30 నిమిషాల సమయంలో అండ్ 4-6 ట్రైనీలు ఉంటారు, వాళ్ళే కూర్చొని ఉంటారు, మెయిన్ స్టూడెంట్స్ ఎవరు ఉండరు. దీన్నే సిమ్యులేటెడ్ టీచింగ్ అంటారు. అంటే ఒక రకమైన తరగతి గది వాతావరణాన్ని కల్పించడం. సో మైక్రో టీచింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఏంటి? బిఎఫ్ స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ అనే ఒక ఈయన బిఎఫ్ స్కిన్నర్ అనే ఆయన మనోశాస్త్రవేత్త, సైకాలజిస్ట్. సో ఆయన పెట్టాడు ఏంటంటే ఆపరెంట్ కండిషనింగ్ అంటే లెర్నింగ్ ఈజ్ స్ట్రెంగ్థెన్డ్ వెన్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఫీడ్బ్యాక్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్. సో మిమ్మల్ని నేను ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు మీ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అని చెప్తూ ఉంటాను. సో అది ఏంటంటే ఫీడ్బ్యాక్ అనమాట. మీరు ఫీడ్బ్యాక్ సార్ చాలా బాగుంది అన్నప్పుడు అది ఏం జరుగుతుంది అంటే తర్వాతి వీడియోకి ప్రేరణగా మారుతుంది. అండ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే మెచ్చుకోవడం. సో ఆ విధంగా మెచ్చుకోవడం ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే ఫర్దర్గా వీడియోలు చేస్తూ ఉంటాను. అలానే పిల్లవాడు కూడా ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో బాగా చెప్పావు, నువ్వు బాగా నేర్చుకుంటున్నావు, రీఇన్ఫోర్స్మెంట్ సబాష్ వెరీ గుడ్ అని నోట్స్లో పెడతాం, అప్పుడు బాగా నేర్చుకుంటాడు. ఇది చెప్పింది ఎవరయ్యా అంటే బిఎఫ్ స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ అనే దాన్ని ప్రతిపాదించాడు దాని ప్రకారం. సో ఏం చెప్తున్నా అంటే ఒక వ్యక్తి యొక్క నేర్చుకునే బిహేవియర్ని ఎలా చేయొచ్చు అంటే కంటిన్యూస్ రివిజన్ ద్వారా అతని ప్రవర్తనని మార్చొచ్చు. ఎలా అంటే ఫీడ్బ్యాక్ ద్వారా. నువ్వు బాగా చెప్తున్నావు, ఈ విషయంలో సూపర్గా ఉన్నావు, కానీ ఈ విషయాన్ని మెరుగుపరుచుకుంటే ఇంకా బంపర్గా ఉంటావు అనేసి చెప్పడం అన్నమాట. సో మనం ఇప్పుడు నేర్చేసుకున్నాం ఏంటంటే లెర్నింగ్ ఈజ్ స్ట్రెంగ్థెన్డ్ త్రూ ఫీడ్బ్యాక్ అని. సో ఫీడ్బ్యాక్ అందించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే చక్కగా ఇంకొన్ని స్టెప్లో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. మెక్డొనాల్డ్ అనే వ్యక్తి కూడా 5 స్టెప్పులు చెప్పాడు. సో ఈ సినిమా డ్యాన్స్ స్టెప్పులు కాదండి, అండ్ 5 ముఖ్యమైన అంశాలని చెప్పాడు. ఏంటంటే స్టేటింగ్ ద బిహేవియర్ ఇన్ ఆపరేషనల్ టర్మ్స్, చెక్ లిస్ట్ ఫర్ మెజరింగ్ బిహేవియర్. సో మీరు యాక్చువల్గా మీ స్నేహితుడు బోర్డు మీద లెసన్ చెప్తున్నాడు, మీరు ఫీడ్బ్యాక్ అందించాలి. ఫీడ్బ్యాక్ అందించాల్సినప్పుడు ముఖ్యమైన 5 అంశాలు ఏంటంటే మీరు ముందుగానే అతని ప్రవర్తన కొలవడానికి సిద్ధంగా ఉండి అండ్ ఆపరేషనల్ టర్మ్స్ అనమాట. అంటే అవి వీలు కలిగినవి ఉండాలి. నువ్వు గాల్లో ఎగురుతూ చెప్పాలి అంటే కుదరదు. అండ్ చెక్ లిస్ట్ ఫర్ మెజరింగ్ బిహేవియర్. సో మీరు ముందుగానే ఒక చెక్ లిస్ట్ని తయారు చేసుకోవాలి. సో ఎలా ఫీడ్బ్యాక్ ఎలా అందించాలనే దాని దుస్తుల తీరు ఎలా ఉంది, జీన్స్ ప్యాంటు టాన్ జీన్స్ అండ్ టీషర్టు టాన్ జీన్స్ వేసుకొని వచ్చాడా, లేకపోతే చెదిరిన జుట్టుతో ఉన్నాడా, లేకపోతే రకరకాలు వేలాడే గొలుసులు వేసుకొని వచ్చాడా, ఇట్లాంటివి మీకు చెక్ లిస్ట్ ఇవ్వబడుతుంది ముందే. ఏది బిహేవియర్, క్లాస్ రూమ్ బిహేవియర్ని మీకు అంచనా వేయడానికి. నెక్స్ట్ అబ్జర్వింగ్ ద లెసన్, అతను చెప్పే తీరు ఎలాంటిది ఆ పాఠం. తర్వాత రివిజన్, చివరిలో ఏం చేయాలి. సో లెసన్ చెప్తున్నప్పుడు రివిజన్ చివరిలో ఏం చేయాలంటే రివైజ్ చేయాలి. దాన్ని సూక్ష్మీకరించి 1-2 అంశాలు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంశాలు నొక్కి వక్కానిస్తూ చెప్పగలగాలి. అండ్ మరలా అందులో గనక ఏదైనా తప్పిదం జరిగితే రీటీచింగ్ ద కాన్సెప్ట్ మరలా చెప్పమని చెప్పాలి. ఇవి మెక్డొనాల్డ్ చెప్పే 5 అంశాలు.
ఈ 5 అంశాలని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మైక్రో టీచింగ్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది? ఇది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 1963లో ఒక ప్రాజెక్టు చేపట్టింది ఫోర్డ్ కార్లు మనం చూసుంటాం. ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు చేపట్టారు. సో దానివల్ల ఏం జరిగిందంటే కాంపోనెంట్ స్కిల్స్ అప్రోచ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే మీకు ఉండే టీచింగ్ చెప్పడానికి రకరకాల స్కిల్స్ ఉంటాయి. ఒక్కొక్క స్కిల్ని వాళ్ళు తీసుకొని ఒక్కొక్క స్కిల్ని వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఏ నైపుణ్యం అయితే వాళ్ళు సాధించలేరో దాన్ని మరలా బోధించాల్సి ఉంటుంది. మరలా వాళ్ళు గనక ఫెయిల్ అయితే మరలా దాన్ని బోధించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క స్కిల్తో అండ్ తక్కువ మందితో అండ్ యాజ్ వెల్ యాజ్ తక్కువ సబ్జెక్టుతో అండ్ దీన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ఈ విధంగా చేయడంతో ఏం జరిగిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మైక్రో టీచింగ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. 1975-76లో డిటిఈ, ఎన్సీఆర్టీ విత్ సిఏఎస్సి, బరోడా వాళ్ళు ఒక ఫీల్డ్ స్టడీ చేశారు. చేసినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే అమెరికాలో జరుగుతున్న ఈ విప్లవాన్ని ఏదైతే టీచింగ్లో వచ్చిన పెనుమార్పుని వాళ్ళు అబ్జర్వ్ చేయగలిగారు. సో ఎన్సీఆర్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏం చెప్పారంటే దీనివల్ల చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది, టీచింగ్లో పెనుమార్పులు జరుగుతాయి, చాలా మంచి అవకాశాలు మనం విద్యార్థులకు ఇవ్వగలుగుతాం అనేసి వాళ్ళు భావించారు. మైక్రో టీచింగ్ అనేది ప్రీ సర్వీస్ ట్రైనింగ్లో భాగంగా ఉంది. బీఎడ్ కానీ మీరు డిఎడ్ కానీ చేసి ఉన్నారు కాబట్టి మీకు మైక్రో టీచింగ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అంతేకాదు మైక్రో టీచింగ్ చేయడం వల్ల అండ్ క్లాస్ రూమ్లో ఉన్న అసలైన సమస్యలు ఏంటో తెలుస్తాయి. అంతేకాదు మైక్రో టీచింగ్ క్లినిక్ అనేది ఒకటి పెట్టారనమాట. ఈ మైక్రో టీచింగ్ క్లినిక్ వల్ల ఏం జరిగిందా అంటే అండ్ ప్రాక్టీస్ చేయడానికి అన్ని వస్తువులు ఆ యొక్క గదిలో ఉంచబడతాయి. క్లినిక్ అంటే మీరు మళ్ళీ డాక్టర్ క్లినిక్ అని దయచేసి అనుకోవద్దు. అండ్ ఏంటంటే టీచింగ్ చేయడానికి వీలైన అన్ని వస్తువులు అందులో ఉంటాయి. అవసరమైతే ఒక అద్దం ఉంటుంది. మనం ఎలా పలుకుతునేటప్పుడు మన ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, దాన్ని సరి చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా క్లినిక్లో ఉంటాయి అన్నమాట. తర్వాత మనం యాక్చువల్గా ఇయర్ ప్లాన్ చూసాం, యూనిట్ ప్లాన్ చూసాం, లెసన్ ప్లాన్ చూసాం. అయితే పీరియడ్ ప్లాన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫర్ టీచింగ్ అవర్ అనేది గంట ఉండదు, మీకు తెలుసు, 40 నుంచి 45 నిమిషాల సమయం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్కి అయితే వాళ్ళు టర్మ్ లేదా వీక్లీ లెసన్ ప్లాన్స్ ఒకేసారి రాసేసుకోవచ్చు. కానీ బిగినర్స్ మాత్రం డైలీ లెసన్ ప్లాన్స్ అనేవి రాయాలి. అంతేకాదు టీచర్స్ అనేవాళ్ళు డైరీస్ మెయింటైన్ చేయాలి. ప్రైవేట్ స్కూల్స్లో ఎవ్వరు కూడా డైరీస్ అసలు మెయింటైన్ చేయనివ్వరు అండ్ అవసరం లేదు అని భావిస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా డైరీస్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది గుడ్ ప్రాక్టీస్. డైరీ అంటే మన జీవిత చరిత్ర రాయడం కాదు, మన స్కూల్లో మనం ఏం చెప్పాం ప్రతి పీరియడ్కి అది రాయడం. అండ్ లెసన్ ప్లాన్ మస్ట్ బి రెడీ లాంగ్ బిఫోర్. అసలు లెసన్ ప్లాన్ అనేది మీరు పాఠం చెప్పే ముందే దాన్ని ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఎన్ని టాస్క్లు మనం పిల్లలకి ఇవ్వాలి, ఏ టీచింగ్ ఎయిడ్స్ ఎప్పుడు వాడాలి, అండ్ ఏ కార్యకలాపాలని ఏ వరుస క్రమంలో మనం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చర్చించే విధంగా ఉంటుంది. ఎందుకని టైంని సేవ్ చేసుకోవాలి. ఉండే సమయం 45 నిమిషాలు మాత్రమే. అండ్ లెసన్ ప్లాన్ బిగిన్స్ విత్ ఆబ్జెక్టివ్స్. ఎప్పుడైనా లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ముందుగా పిల్లవాడు ఏం నేర్చుకోబోతున్నాడు నేను చెప్పే లెసన్స్తో, వాట్ టు టీచ్, హౌ టు టీచ్, సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, ఏంటి లక్ష్యాలు అనేది రాయాలి. మన స్కిల్స్ ఏంటయ్యా అంటే నాలెడ్జ్, జ్ఞానాన్ని పెంచడం, కాంప్రహెన్షన్, వాడిని అర్థం చేసుకునే విధంగా చెప్పడం, అప్లికేషన్, మనం నేర్పించింది పిల్లవాడు తన నిజ జీవితంలో వాడుకునేటట్లుగా ఉండడం, ఎనాలిసిస్, విశ్లేషించుకోవడం పిల్లవాడు, అండ్ సింథసిస్, అవసరమైతే వేరే వాటితో వాటిని కలపడం, అండ్ ఇవాల్యుయేషన్ చివరిలో జరుగుతుంది. ఏంటంటే మనం రాసిన దాన్ని కరెక్ట్ చేసుకోవడం లేదా దానివల్ల ఏంటంటే అండ్ అంతిమంగా ఏం జరిగింది జడ్జి చేయడం అనమాట ఇవాల్యుయేషన్ అంటే. సో సింథసిస్ అనేది కొంచెం మీకు అర్థం కాకపోతే చిన్న ఉదాహరణ చెప్తాను. సంక్రాంతి పండుగ జరుగుతుంది. సో సంక్రాంతి పండుగ జరుగుతుంటే అండ్ ఒక స్కూల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు పెట్టారు. అండ్ సింథసిస్ ఏంటంటే ఆడపిల్లలు ముగ్గులు వేస్తున్నారు కాబట్టి అబ్బాయిలైన మేము సైన్స్ బొమ్మలు వేస్తాం ముగ్గులుగా అన్నారు అనుకోండి, దట్స్ న్యూ సింథటిక్ ప్రొడక్ట్ అనమాట. సో ముగ్గుల్ని కలిపాడు అండ్ సైన్స్ బొమ్మల్ని కలిపాడు. అది కాకుండా ఒక కొత్తగా ఆడపిల్లలు మామూలు ముగ్గులు ఇంటి ముందు వేసుకుంటే నేను సైన్స్ బొమ్మ వేస్తాను ఏమైంది అనేసి రావడం. సో ఒక ప్రక్రియ, ఒక విప్లవం అనమాట. సో పిల్లవాడు అలా ఆలోచించగలగాలి ఆ విధంగా అనమాట. అండ్ నాలెడ్జ్ అని చెప్పినప్పుడు మనం రాసేటప్పుడు ఈ పదాలని వాడుకుంటాం. ఐడెంటిఫై, డిఫైన్, లిస్ట్.
ఇవన్నీ ఈ పదాలు నాలెడ్జ్కి సంబంధించినవి, కాంప్రహెన్షన్కి సంబంధించిన పదాలు ఇవి, అండ్ అప్లికేషన్కి సంబంధించిన పదాలు ఇవి, ఎనాలిసిస్కి సంబంధించిన పదాలు ఇవి, సింథసిస్కి ఇవి, ఇవాల్యుయేషన్ ఇవి. అయితే వీటిని మనం బట్టి పట్టాలా, ఏం అవసరం లేదు, 1-2 సార్లు చూసుకోండి. అండ్ మీకు సులభంగా ఉన్నాయి 1-2 చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా లెసన్ ప్లాన్ గురించి చెప్పుకున్నాం అండ్ మైక్రో టీచింగ్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాం. అయితే లెసన్ ప్లాన్ రాసేటప్పుడు లెసన్ నోట్స్ కూడా రాసుకోవాలి. లెసన్ నోట్స్ అంటే ఏంటంటే అండ్ పిల్లల్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం అనేది రాసుకోవాలి. అంటే సీక్వెన్స్ ఏంటి, ఇన్స్ట్రక్షనల్ సీక్వెన్సెస్ అనమాట. సో మనం ఎట్లా చెప్తున్నాం, దేని తర్వాత ఏంటి అనేది ఒక సీక్వెన్స్ కనుక మీకు చిన్న పట్టికలాగా లేదా చిన్న రాసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అందులో ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ కానీ. నెక్స్ట్ ప్లానింగ్ లెసన్. సో ఇది ఇంపార్టెంట్. ఒక లెసన్ చెప్పేటప్పుడు దాని డిజైన్ మోడల్ అండి ఇది, అండ్ సైక్లికల్ మోడల్ అంటే ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అండ్ బిఫోర్ ద లెసన్ ఏంటి, ఒక లెసన్ చెప్పేటప్పుడు వాట్ డూ స్టూడెంట్స్ నో. సో విద్యార్థికి మనం పాఠం చెప్తున్నప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతనికి అర్థమయ్యేలా చేయడం, జ్ఞానాన్ని పెంపొందింపజేయడం, అట్లానే అతన్ని విశ్లేషింపజేయడం, అతను తన నిజ జీవితంలో వాడుకునేలా చేయడం. సో అందుకని మనం ఏం చేయాలంటే చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఇది సైక్లికల్ మెథడ్, రౌండ్గా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఒక లెసన్ చెప్పాలని మీరు నిర్ణయించుకున్నారు, అప్పుడు ఆ లెసన్కి ముందు ఏం చేస్తారంటే పిల్లవాడికి ఏం తెలుసు, అండ్ నాకున్న రిసోర్సెస్ ఏంటి, నాకున్న టీచింగ్ ఎయిడ్స్ ఏంటి, అండ్ నేనేం చేయాలి, ఇవి ఆలోచిస్తారు లెసన్ చెప్పేటప్పుడు. అండ్ మీరు పిల్లవాళ్ళ ముఖాల వంక చూస్తుంటారు, మీరు టాప్ వంక చూడరు, వేరే వంక చూడరు. అండ్ అలానే నేను టైంని సరిగా వినియోగించుకుంటున్నానా లేదా అనేది చూస్తారు. అట్లానే క్వశ్చన్స్ మీరు వేస్తారు అండ్ వాళ్ళ రియాక్షన్స్ని మీరు గమనించి నోట్ చేసుకుంటారు. అండ్ తర్వాత పాఠం అయిపోయిన తర్వాత ఏం మిగిలింది, ఎలాంటి మార్పులు రావాలి, అండ్ ఏ ఇంప్రూవ్మెంట్స్ అనేవి నేను చేసుకోవాలి లేదా పిల్లలకి చెప్పాలి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది సైక్లికల్ మెథడ్. మనం పాఠం చెప్తున్న ప్రతిసారి కూడా ఈ ఆలోచించుకోవాలి. నేను కూడా ఆలోచిస్తాను మీకు చెప్పేటప్పుడు. మన ఆంగ్ల విషయానికి వచ్చేస్తే మనం ప్రోజు, పోయట్రీ, సప్లిమెంటరీ రీడర్ చెప్తుంటాం. సప్లిమెంటరీ రీడర్ అనేది కూడా యాక్చువల్గా విడిగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అనేసి రీడింగ్ సెషన్స్ కింద రీడింగ్ కింద వచ్చేస్తుంది. అండ్ టీచింగ్ ప్రోజ్. కాలరిడ్జ్ ఏం చెప్పారంటే ప్రోజ్ ఈజ్ వర్డ్స్ ఇన్ ద బెస్ట్ ఆర్డర్. సో ప్రోజ్ అనేది సామాన్యమైనది కాదు, అది చాలా వర్డ్స్ని బెస్ట్ ఆర్డర్లో పెట్టగలిగేది, కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ప్రోజ్ గురించి. అండ్ ప్రోజ్ చెప్పడం ద్వారా మనం బేసిక్ స్కిల్స్ అన్నీ కూడా నెరవేర్చగలం. ఏంటంటే LSRW. ప్రోజ్ లెసన్స్లో మనకి ఎలా ఉంటాయంటే కాంప్రహెన్షన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి ఉంటుంది, దాన్ని మనం చదివి అర్థం చేసుకోవాలి అండ్ దాన్ని బట్టి పట్టాల్సిన అవసరం అనేది ఉండదు. తర్వాత గ్లోసరీ అనేది ఇస్తారు, వర్డ్ స్టడీ చేస్తాం, దీని ద్వారా మనకు వొకాబులరీ వస్తుంది. మ్యాచింగ్ అనేవి, మిస్సింగ్ లెటర్స్, ప్రొనౌన్సియేషన్కి సంబంధించిన కొన్ని టాస్క్స్ ఉంటాయి. తర్వాత గ్రామర్ ఇస్తారు. తర్వాత ఏంటి ప్రోజ్ లెసన్స్లో అనమాట. టెక్స్ట్ స్టడీలో అండర్స్టాండింగ్ టెస్ట్, ఇన్ఫర్ అండ్ ఇంప్లాయిడ్ మీనింగ్. కొన్నిసార్లు మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దాన్ని చదివి అర్థం చేసుకోమంటారు, దాన్ని అవగాహన చేసుకోమంటారు. ఇన్ఫర్ అంటే దానిలో ఉన్న మీనింగ్ని మనం తెలుసుకోవడం, ఇంప్లాయిడ్ మీనింగ్ ఉంటే దాగి ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడం. అండ్ కాంపోజిషన్ ఉంటుంది ప్రోజ్ లెసన్స్ తర్వాత. లెటర్స్, ఎస్సేస్, నోటీసులు, టెలిగ్రామ్స్ లాంటివి ఉంటాయి. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ప్రోజ్. సో ప్రోజ్ని బోధించడం ద్వారా ముఖ్యమైన విషయాలు ఏంటంటే అండ్ మనం ప్రోజ్ని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే పెద్దగా చదువుతాం టీచర్ అనేవాళ్ళు. సో దాని ద్వారా పిల్లలకి స్ట్రెస్, ఇంటోనేషను, ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, ఏది ఒత్తి పలకాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, అండ్ ఎలా పలకాలి, ఎలా పలకాలి, ఏది సైలెంట్ వర్డ్ అనేది తెలుసుకోగలుగుతారు. ఒక పారాగ్రాఫ్ కానీ టెక్స్ట్ని కానీ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అలానే వాళ్ళని సైలెంట్ రీడింగ్కి ప్రిపేర్ చేయగలుగుతాం. దీనివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు అభ్యసన స్థాయి, వేగం, చదువుకునే వేగం అనేది పెరుగుతుంది. అండ్ వొకాబులరీలో యాక్టివ్, ప్యాసివ్ వొకాబులరీని వాళ్ళకి నేర్పిస్తాం. అలానే వాళ్ళు చెప్పేటప్పుడు, రాసేటప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి ఈజీగా రాయగలుగుతారు. అండ్ రైట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అంటే వాక్యాలని వాళ్ళు చాలా అర్థవంతంగా తర్వాత రాయగలుగుతారు. ఇవన్నీ దేనివల్ల కలుగుతాయంటే మనం ప్రోజ్ అనేది బోధించడం ద్వారా నెరవేరే లక్ష్యాలన్నమాట.
తర్వాత పోయట్రీ ఎందుకు బోధిస్తున్నాం అంటే అండ్ రిథమిక్ అండ్ మ్యూజికల్ అండ్ మనం చూస్తే చక్కగా పదాలన్నీ కూడా చివర్లో రైమింగ్ వర్డ్స్ వస్తాయి. అవి రిథమిక్ అనమాట, మ్యూజికల్గా ఉంటాయి. పిల్లలకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లవాడు సైతం కూడా మ్యూజిక్కి రెస్పాండ్ అవుతాడు. అందుకని చిన్నపిల్లలకి రైమ్స్ అనేవి నేర్పిస్తారు. ఎన్రిచెస్ ఎమోషన్స్ అండ్ ఈస్థెటిక్ సెన్స్, మీలో ఉన్న ఎమోషన్ని తట్టి లేపుతుంది పాట. తర్వాత మనలో ఈస్థెటిక్ అంటే సౌందర్యోపాసన అనమాట. అంటే ఇప్పుడు రైటర్స్ ఏమైనా నేచర్ గురించి, ప్రకృతి గురించి రాస్తే, రమ్యత గురించి రాస్తే అండ్ మనం చక్కగా స్పందిస్తాం. అండ్ బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్, భాష యొక్క సౌందర్యాన్ని మనం తెలుసుకోవడానికి. అండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్, సర్వతోముఖాభివృద్ధికి కూడా పోయట్రీ అనేది ఉపయోగపడుతుంది. మనలో నిద్ర లేపిద్ది అనమాట చాలా విషయాల్ని, మనలో ఉన్న సౌందర్యోపాసన శక్తిని, మనలో మ్యూజిక్ సెన్స్ని, ఇలాంటివన్నీ కూడా నిద్రలేపుతుంది పోయట్రీ. సో పోయట్రీ చదవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, ఏ లక్ష్యాలు ఉన్నాయంటే మనకి కొన్ని ఐడియాస్, అనుభవాలు జరుగుతాయి. ఇప్పుడు మనం హోమ్ దే బ్రాట్ వారియర్ డెడ్ అనేది ఉంది. ఆ లెసన్ కనుక చదివితే ఒక చనిపోయిన వీరుడు ఇంటికి వచ్చినప్పుడు ఒక తల్లి పడే లేదా తన భార్య పడే బాధని మనం చూస్తాం. సో అనుభవాలు కలుగుతాయి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఒకళ్ళు నిజంగా ఏడుస్తున్నప్పుడు మనలో సింపతినో ఎంపతినో ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్, పోయట్రీ చదివేవాళ్ళు చాలా ఇమాజినేటివ్గా ఉంటారు, చాలా క్రియేటివ్గా ఉంటారు. మాట్లాడే మాటలు తూటాల్లా పేలుతుంటాయి. అందుకే కదా మనం త్రివిక్రమ్ సినిమాలంటే చాలా అభిమానిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే పొయిటిక్ లాంగ్వేజ్ చక్కగా వాడేస్తాడనమాట. అండ్ డెవలప్ లాంగ్వేజ్ స్కిల్స్, ఎల్ఎస్ఆర్డబ్ల్యూని కూడా చక్కగా మనం నేర్చుకోవచ్చు. అండ్ మనం పోయమ్స్ చదువుతున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. శ్రీశ్రీ కవితలు కానీ ఎందుకని మనకు బాగా నచ్చుతాయి అండ్ అది మనం గమనిస్తాం. పాజ్ అండ్ రిథమ్, ఎక్కడ ఆపాలి, రిథమాటిక్ లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకుంటాం. అండ్ బ్యూటీ అనమాట. అండ్ రైమ్స్ ఉంటాయి, రైమ్ స్టైల్ అంటే మనకి చెప్పుకున్నాం, రైమింగ్ వర్డ్స్ ఉంటాయి చివరిలో. సో దాని ద్వారా మనం చక్కగా మనం ఏం చేస్తాం అంటే భాషని నేర్చుకుంటాం. ఇవి పోయట్రీ చెప్పడం వల్ల కలిగే లాభాలు అన్నమాట. తర్వాత సప్లిమెంటరీ రీడర్ బోధించడం వల్ల మనకు కలిగే బోధించడం వల్ల కలిగే లాభాలు అండ్ ఏవైతే లక్ష్యాలని నెరవేర్చుకుంటామో అదనమాట. సో లాంగ్వేజ్ స్కిల్స్, ఎల్ఎస్ఆర్డబ్ల్యూని ఫుల్ఫిల్ చేస్తాం మనం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేవి మనం ఖచ్చితంగా నేర్పించగలుగుతాం. అండ్ చక్కగా అర్థమయ్యేటట్లు చేయగలుగుతాం అతను చదివే ప్యాసేజ్ని కానీ ఏదైనా. అండ్ ఈ సప్లిమెంటరీ రీడర్ అనేది టీచర్ బోధించేది కాదు, పిల్లవాడు తనకు తానుగా నేర్చుకునేది. కాబట్టి అతనిలో రీడింగ్ స్కిల్స్ అనేవి బాగా పెంపొందిస్తాయి. అండ్ తను ఏ విధంగా యాంగిల్లో చదివి అర్థం చేసుకుంటాడు అనేది మనకు తెలుస్తుంది. ఎక్స్టెన్సివ్ రీడింగ్ కిందికి వస్తుంది. మనం చెప్పుకున్నాం ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఒకే వ్యక్తి 100 సినిమాలు చూడడం, ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఒకే సినిమాని 100 సార్లు చూడడం. సో ఎక్స్టెన్సివ్ అంటే ఒక వ్యక్తి కనుక అనేక పుస్తకాలు చదవగలిగే ఓర్పుని, నేర్పుని సప్లిమెంటరీ రీడర్ ప్రసాదిస్తుందన్నమాట. అండ్ ఇది చదువుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా సప్లిమెంటరీ రీడర్లో ఎక్కువగా ఉండేవి స్టోరీస్ అనమాట. ఇంగ్లాండ్లోనో ఏదో ఐరోపా కంట్రీలో అండ్ హ్యారీ పాటర్ పుస్తకాలని సప్లిమెంటరీ రీడర్గా అందజేయడం జరిగింది. ఎందుకంటే ఆనందం అనేది పంచడం అనేది సప్లిమెంటరీ రీడర్ యొక్క ముఖ్య లక్షణం. అండ్ అంతేకాదు ఇండిపెండెంట్ రీడర్గా తయారవుతాడు చదివే వ్యక్తి. డిక్షనరీ సాయంతో అర్థాలని తెలుసుకుంటాడు, వొకాబులర్ని పెంచుకుంటాడు. ఇవి సప్లిమెంటరీ రీడర్ బోధించడానికి ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక ఈ చాప్టర్లో మనం కొంచెం కొత్తగా అనిపించేది యాక్టివిటీ ప్యాక్స్ అనమాట. ఈ యాక్టివిటీ ప్యాక్స్ అంటే ఏంటంటే రిసోర్స్ఫుల్ బుక్స్ అనమాట. అండ్ యాక్టివిటీస్ ప్రిపేర్డ్ బై టీచర్ టు సప్లిమెంట్ లెర్నింగ్ ఇన్ క్లాస్ రూమ్. సో పిల్లవాడు తనకు తానుగా ఆనందదాయకంగా నేర్చుకోవడానికి ఉపయోగపడే వస్తువుల సమూహమే యాక్టివిటీ ప్యాక్. ఈ యాక్టివిటీ ప్యాక్ అనేది టీచర్ చేత సొంతగా తయారు చేయబడుతుంది. ఎందుకని అంటే టీచర్కి తెలుసు ఆ క్లాస్ రూమ్లో ఎటువంటి లక్ష్యాలు లేదా ఎటువంటి స్వభావాలు ఉన్న పిల్లలు ఉన్నారో. ఈ యాక్టివిటీ ప్యాక్స్ అనేవి ఎల్ఎస్ఆర్డబ్ల్యూని మనం ఫన్ అండ్ చాలా క్రియేటివ్గా చక్కగా ఆనందదాయకంగా నేర్చుకోవడానికి యాక్టివిటీ ప్యాక్స్ అనేది ఉపయోగపడతాయి. ఈ యాక్టివిటీ ప్యాక్స్లో ఏముంటాయంటే సాంగ్స్ ఉంటాయి, రైమ్స్ ఉంటాయి, పజిల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, రోల్ ప్లే చేయగలిగే అంశాలు ఉంటాయి, వర్క్షీట్స్ ఉంటాయి, డ్రాయింగ్స్, బొమ్మలు గీసినవి అండ్ రివిజన్ అండ్ ప్రిపరేషన్. ఈ యాక్టివిటీ ప్యాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవేళ క్లాస్లో టీచర్ లేకపోయినప్పటికీ వారి అభ్యసనాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా కొనసాగించడానికి యాక్టివిటీ ప్యాక్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ తర్వాతి విషయం ఏంటంటే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఆడిటరీ,
సో ఆడిటరీ అంటే వినగలిగేది మాత్రమే. మనం చెప్తూ ఉంటే పిల్లవాడు వింటూ ఉంటాడు. అది ఆడిటరీ యాక్టివిటీ. సో పిల్లవాడు కేవలం వినడానికే అయిపోతాడు. అండ్ విజువల్ యాక్టివిటీ పిల్లవాడు చూస్తాడనమాట. ఆడిటరీలో పిల్లవాడు తన చెవుల్ని ఉపయోగించుకుంటే అండ్ విజువల్ యాక్టివిటీలో పిల్లవాడు తన కళ్ళను ఉపయోగించుకుంటాడు. అండ్ కైనస్థెటిక్స్లో ఏంటంటే టోటల్ బాడీనే అతను ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కదిలిస్తాడనమాట. అట్లా టోటల్ బాడీని ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఆడిటరీ యాక్టివిటీ, విజువల్ యాక్టివిటీ, కైనెస్థెటిక్ యాక్టివిటీ అనేవి. సో మీరు ఆంగ్లంలో గనక వెనకబడి ఉన్నా లేదా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకున్నా డైలీ ఇంగ్లీష్ అండ్ 10 మినిట్స్ సంబంధించిన వీడియోలు అండ్ వస్తాయండి. అండ్ మీరు చక్కగా నేర్చుకోవచ్చు. సో ఈ జనరల్గా ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేయబడతాయి. సో దీని ద్వారా మీరు లాభపడాలని నేను ఆశిస్తున్నాను, ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతటితో ఈ చాప్టర్ 8 అనేది సమాప్తం అండి. అండ్ ఇవి ముఖ్యమైన విషయాలు. అండ్ మీరు కనుక ఏదైనా పని చేసుకుంటున్నా అట్లా కూడా చక్కగా మీరు ఆన్ చేసుకొని వింటూ ఉండొచ్చు. అండ్ దానివల్ల మీకు లాభమే కానీ నష్టం ఏం కలగదు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ సమూహాలలో దయచేసి వాటిని పంచుకోండి ఈ వీడియోని. అండ్ థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.